నేను చింత ప్రవీణ్ కుమార్ అమెరికా నుంచి వచ్చాను. నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో మెంబర్షిప్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శామ్ పెట్రోడా. సో ఆయన ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. వరంగల్ ఎంపీగా కంటెస్ట్ చేయడం, యాస్పిరెంట్గా ఉండడం జరిగింది. వచ్చే క్రమంలో రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. రాజ్బెల్లిలో కలిస్తే రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, నఫరత్ కా బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోల్ రహా హో, ఓ లడాయి కరో ప్రవీణ్ కుమార్ బోల్కే బోలా. రాహుల్ గాంధీని కలిసినాక హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చినాక మన టీపీసీసీ అందరినీ కలవడం జరిగింది. నా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అండ్ మన ప్రజలకి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి సమాన న్యాయం జరగాలి ఖచ్చితంగా. అది నరేంద్ర మోడీ చేసే అరాచకాలకి, ఇప్పుడు మతతత్వ రాజకీయాలకి మానవత్వ కోణంలో ఆలోచించుకొని మోదీని ఖచ్చితంగా గద్దె దింపేలాగా నా ప్రయత్నం ఉంటుంది కంపల్సరీ. అండ్ ఈ అంశంలో నాకు ఈ వరంగల్కి నేను ఏం చేస్తా అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎందుకంటే అక్కడ సిస్టమ్ని ఇక్కడ ఎట్లా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గానైనా, హెల్త్ గానైనా, ఎంప్లాయ్మెంట్ గానైనా ఎట్లా హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ అనేది కంపల్సరీ నా పాత్ర ఉంటుందని ఆశిస్తున్నా. అండ్ డెఫినెట్లీ టీపీసీసీ నన్ను గమనించి నాకు ఎంపీ టికెట్ ఇస్తారని ఆశిస్తున్నా. అంతే. థ్యాంక్ యూ. మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గత పివి రంగారావు పీరియడ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. వర్ధన్నపేట టికెట్ కోసము రోసయ్య గవర్నమెంట్ ఉన్నప్పుడు రోసయ్య గారు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాను. అయినా గుర్తింపు అనేది రావట్లేదు. ఇది రోసయ్య గారికి నేను వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని పెట్టుకున్న దరఖాస్తు. మా బాబు ప్రవీణ్ కుమారు, తర్వాత ఎస్సీసీఎల్లో పనిచేశాను. ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను. ఎప్పుడు కార్యకర్తనే మిగులుడిగా ఎస్సీసీఎల్లో, ఇది ఎవరు వైఎస్ రాజశేఖర పీరియడ్లో కూడా ఎస్సీఎల్లో పనిచేశాం. అన్నీ మొదటి నుంచి చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే మేము పనిచేసుకుంటూ పోతే నిత్యం కార్యకర్తలుగానే మిగిలిపోతున్నాం తప్ప మేము ఎప్పుడూ నాయకులం అవుతాం అనేది మాకు అర్థం కాని పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. కాబట్టి మేము పనిచేయాలి, మా పిల్లలు కార్యకర్తలుగానే పనిచేయాలా, ఈ అంశాన్ని తప్పకుండా పరిశీలన చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ టీపీసీసీ కానీ పరిశీలన చేసి తప్పకుండా చింత ప్రవీణ్కు ఎంపీ టికెట్ వరంగల్ ఇవ్వాలని కోరుతున్నాను. నా పేరు చింత ప్రకాష్, డివిజన్ 43 డివిజన్ పార్టీ అధ్యక్షుడిని, వర్ధన్నపేట శాసనసభ కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి.